తొందరలో నెరవేరబోతోంది. పితుహు మీరు ముఖ్యమంత్రి అయినచో మన ఇంటి పేరును సార్థకము చేయనట్లు పదవిని బంకబట్టి వల్ల పట్టుకొని ఉండవలేరు కానీ ఒక రోజుకేలా ఆశించేదరు. పిచ్చివాడ, నేను ఒక్కరోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు? రాయలసీమని అమ్మేస్తాను. రెండవ రోజు ఉన్నచో తెలంగాణను తినేస్తాను. మూడవ రోజు ఆంధ్రాని ఆక్రమించుకుంటాను. నాలుగవ రోజు కూడా ఉన్నచో పక్క రాష్ట్రాలకి పాకుతాను. మాయల్ పకీర్లా ఏమిటా నవ్వు? నీ ఉపాయమునకు అపాయము కలిగించి వ్యూహమును తన కపాలముతో ఆలోచించి నిక్కట్ల పోలు చేయనున్నాడు ఆ నల్లరేగడి నరేంద్ర భూపతి. కుక్కకి బిస్కెట్లు విసిరినట్టు 4 పర్మిట్లు విసిరి వాడిని లొంగ తీసుకుంటా. పిచ్చి పితుహు, నీవు లొంగ తీసుకోదలంచిన ఆ నరేంద్ర భూపతి వేరొకరికి లొంగిపోయాను. లొంగిపోయాడా? ఎవడికి? రాష్ట్ర రౌడీకి. మన దగ్గరున్న 50 మంది శాసన సభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట. నీవు ఏక దినము కాదు కదా, ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు. అయితే స్టేటస్ మర్చిపోయి మనము ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం. మిస్టర్ కాళీ, ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. గెట్ డౌన్. ఏముంది లోపల? రాష్ట్ర భవిష్యత్తు. ఏమిటి రాష్ట్ర భవిష్యత్తు? కమాన్ మూవ్. ఎవరు మీరు? చేతులెత్తారే? ఐసి. మీరంతా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. పృథ్వీ, మా మాట వినలేదు కాబట్టే నువ్వు ఇలా కటకటాల పాలయ్యావు అని చెప్పడానికి వచ్చారా? కాదురా, నీకోసం పుట్టిన ఆడపిల్ల మరో మెట్టినింటికి వెళ్తోందని చెప్పడానికి వచ్చాను. అంటే నా పెళ్లి నిశ్చయమైంది. జోకులేస్తున్నావా? ఇదిగో లగ్న పత్రిక. లగ్న పత్రిక చించేస్తే పెళ్లి ఆగిపోతుందా? నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మెడలో తాళి కట్టగల మగాడున్నాడా? నీ భయం లేకుండా ఆ పెళ్లి కాపలాగా నేను నిలబడతానురా. పోలీసులు నిలబడితే ఆలోచిస్తానేమో కానీ నువ్వు నిలబడితే నాకు భయం ఏమిటమ్మా? మాంగళ్యం తంతునానే నా మంత్రం ప్రారంభమయ్యేసరికి నీ కడుపులో ప్రేమ యంత్రం పనిచేయటం మొదలు పెడుతుంది. అప్పుడు నీ చేతులతో నువ్వే తాళి తెచ్చి రాధమెడలో కట్టుబాబు అంటావు. ఒక నేరస్తుడితో 7 అడుగులు నడిచే దౌర్భాగ్యం నా మేనగోడల కలగనివ్వను. నా ఈ మార్పుకు కారణమైన తీర్పు విన్న రోజున నువ్వే పశ్చాత్తాపడతావు. లేదు, నీతో దాని పెళ్లి తప్పిపోయినందుకు సంతోషిస్తానురా. పదమ్మా. నర్సమ్మా, అమ్మగారు, పూల పిల్ల ఆశను రమ్మన్నాను, కబురు చేశావా? ఇదిగో వచ్చేసారమ్మా. అమ్మా, ఇంత పెద్ద దండ తమ్మన్నారు దేనికి? దేవుడికి ఏమైనా పెద్ద పూజ చేస్తున్నారా లేక పెద్దోళ్ళ సన్మానానికి వెళ్తున్నారా? నన్ను చెప్పనిస్తావా? చెప్పండమ్మా. ఆ దండ చనిపోయిన నా భర్త పటానికి వేయటానికి. ఎక్కడుందా మా పటం? అదుగో. ఆశ, ఏమిటమ్మా, ఏమైంది? ఈ బాబు గారిని పూల తోట దగ్గర చంపుతుండగా నేను చూశానమ్మా. ఆశ, ఏమిటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నేను సాక్ష్యం చెబితే వాళ్ళు నన్ను కాల్చి పారేస్తారని మా ముసలిది నన్ను భయపెట్టింది. నేను చచ్చిపోతే అది దిక్కులేంది అయిపోతుందని ఏమీ ఎరగనట్టు ఊరుకున్నాను. కానీ వాళ్ళు దేవత లాంటి మీ పసుపు కుంకాలు తీసిన వాళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాక్ష్యం చెప్తాను.
కాల్చిన మనిషి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానమ్మా. వాడేనా? కాదమ్మా, వాడేనా? అమ్మా వాడేనమ్మా. చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికీ కనిపించకూడదు. పద వెళ్దాం. అమ్మా, ఓ పెళ్లి కూతురు పూలజాడేస్తానని ఒప్పుకున్నాను. అయితే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసి. అలాగే, జాగ్రత్త. కాస్త నవ్వండి అమ్మాయి గారు. దేనికి? దేనికేంటి? ఈ పూట 100 ఏళ్ల పండగ జరగబోతోంది. నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదూ? ఏడీ మంత్రోచ్చారణ చేసే పురోహితుడు, ఏడీ అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు, ఏడీ నీ మెడలో తాడు కట్టి నిన్ను సొంతం చేసుకునే ఆ మగాడు? నా ఎదురుగా ఉన్నాడు. అవునరా, ఆ పేట్ల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నువ్వే. నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలని ఛేదించుకునైనా వస్తావని తల్లి అన్న మాట నిలబెట్టావు బాబు. నువ్వు మారలేదని నిరూపించావు. ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పెట్ల మీద కూర్చొని నా చెల్లెల మెడలో తాళి కట్టడమే బావా. అవును బావా, నువ్వు చూడకుండానే చించేసిన లగ్నపత్రికలో వరుడి పేరు నీదే. ఆలస్యం ఎందుకురా, వచ్చి పేట్ల మీద కూర్చో. క్షమించమ్మా, పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్న నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు. నా కళ్యాణాన్ని మించిన లోక కళ్యాణం చెయ్యాలి. అబద్ధం! నన్ను చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు. సమాజం మీద కోపాన్ని వ్యక్తిగతంగా మార్చుకుని నిన్ను నువ్వు హింసించుకుంటూ నీ వాళ్ళని హింసించి ఏం సాధించాలనుకుంటున్నావు? చెప్పు పృథ్వీ, ఈ పీటల మీదకొచ్చి నా మెళ్ళో తాళి కడతావా, లేదా నన్ను ఈ పీటల మీదే కన్ను మూయమంటావా? రాధా, ఆవేశపడకు. ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితిలో ఏమిట్రా పరిస్థితులు? అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూస్తున్నా చెప్పలేని పరిస్థితులు అవి. అమ్మా, నేను రౌడీని కాను, గోండాని కాను, పోలీస్ ఇన్ఫార్మర్ని. నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా? ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ ఆఫీస్కి వెళ్ళాను. ఎంతో ఉత్సాహంగా లిస్టులో నా పేరు కోసం వెతుకుతున్నాను. ఎక్కడా నా పేరు కనిపించలేదు. ఆత్రంగా మళ్ళీ మళ్ళీ చూశాను, కానీ నిరాశే ఎదురైంది. దూరంగా ఉన్న రాధను చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదూ అని అడిగాను. అందుకు రాధ ఎస్పీ నాగమణి గారి మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది. ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడుందో అడిగి తెలుసుకున్నాను. ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా? ఇలా ఎందుకు చేశారు? నేను ఏ విధంగా అనర్హుణ్ణి అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికి బయలుదేరాను. చెప్పండి, ఎవరి దగ్గర లంచం తీసుకుని పనిచేశారు? ఎవరి రికమెండేషన్ లొంగిపోయి పనిచేశారు? మిస్టర్ పృథ్వీరాజ్, ఇది డిపార్ట్మెంటల్ మ్యాటర్, నీతో చెప్పకూడదు. అలా తప్పించుకోకండి మేడం. అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి. నా గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1968 లో మీరు ఎస్ఐగా రిక్రూట్ అయ్యారు. 1975 లో సిఐగా ప్రమోట్ అయిన మీరు 2 ఏళ్లకే డిఎస్పీగా మరో మెట్టు పైకి వెళ్లారు. 1980 లో అడిషనల్ ఎస్పీ గాను, 83 లో ఎస్పీ గాను మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం. అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ను చూడలేదు. ద్వాపరయుగం నాటి ద్రోణాచార్యుడు చూశాను, ఏకలవ్యుడుగా ఆరాధించాను. ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాను. ఈ జనారణ్యంలో నిరుద్యోగిగా తిరగాల్సి వస్తుందని బాధపడటం లేదు. నేను అభిమానించే వ్యక్తి
ఒక అవకాశవాదిని తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను. తీసుకోండి. మీ జీవిత చరిత్రలో చాటి చెప్పే ఈ కాగితాలతో నాకు ఇక పని లేదు. ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకి యూనిఫామ్ నన్ను ఎగతాళి చేయక ముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను. గుడ్ బై. నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాను నేను. రేపు ఒక రౌడీగానో గూండాగానో మారితే దానికి కారణం మీరే అవుతారు. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కారెక్కు. పృథ్వీ, నీ నిజాయితీ చూశాను, నీలోని ఆవేశాన్ని చూశాను. నా పగ నెరవేర్చి పెట్టడానికి నువ్వే